మళ్ళా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మిసాలు తిప్పి తొడలు కొట్టుకుంటూ చెప్పేది ఏంటి అంటే నేను మళ్ళీ వస్తా, మళ్ళీ అధికారం మందే, నందే కప్ అన్నట్టు మళ్ళీ అధికారం మందే అంటాడు. అధికారం ఎట్లొస్తుంది, ఎట్లిస్తాడు, ఎవడిస్తాడు, ఎందుకు ఇస్తాడు, గులగొడితిస్తారా, పడగొడితిస్తారా, ఎలగొడితిస్తారా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇట్లా కాదండి పరిపాలన అంటే. నేను కంపేర్ విత్ కేసీఆర్ చెప్తా. వాస్తవానికి కేసీఆర్ హయాంలో స్కాములు జరిగినాయి అనుకుందాం, జరిగినాయి, ఓకే, మీరు నిరూపించుర్రి. ఈ విషయం పక్కన పెడితే కేసీఆర్ ఫామ్ హౌస్ లే ఉన్నాడు అని చెప్పేసి, ఫామ్ హౌస్ లే పన్నాడు అని చెప్పేసి, ఫామ్ హౌస్ లో దాగుతాడు అని చెప్పేసి ఇష్టారీతిగా రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండు. ఓకే, బాగుంది. ఆయన వ్యక్తిగత విషయం మనకు సంబంధం లేదు, ఓకే, అట్లనే నడిచింది అనుకున్నాం. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నా కూడా దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధుకు శ్రీకారం చుట్టిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, అర్థమైతా ఉందా, షాది ముబారక్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతులకు రుణమాఫీ చేసిండు. ఆయన ఫెయిల్ అయ్యిండు. ఎక్కడ ఫెయిల్ అయ్యిండు అని అంటే చెప్పుకోలేక ఫెయిల్ అయ్యిండు. పార్టీ కార్యకర్తలు వాళ్ళ నుంచి ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ ఫెయిల్ అవడానికి రీజన్స్ ఏంటి అని అంటే పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరికి డైరెక్ట్ అకౌంట్ లో పడబట్టే, కళ్యాణ లక్ష్మి డైరెక్ట్ చెక్కులు ఇవ్వబట్టే, ఎమ్మెల్యే గారు వచ్చి చెక్కులు వేసుకుంటున్నారు, అకౌంట్ లో పడుతున్నది, అయిపోయా. రుణమాఫీ డైరెక్ట్ కాబట్టే, రైతు బంధు డైరెక్ట్ అకౌంట్ లో పడబట్టే. ఇక్కడ కార్యకర్త తోటి ఓటర్ కు సమన్వయం లేదుగా. ఎందుకంటే ఇన్లే వేసేసిండు, కాంగ్రెస్ కి వేసేసిండు. కాంగ్రెస్ కి ఎందుకు వేసిండు? ఓ రైతు బంధు ఎంత అంటున్నాను, ఓ ఈయన 10,000 ఇస్తుండా, ఆయన 15,000 అంటుండగా, ఓకే బానే ఉందిగా, వచ్చకాడు వస్తున్నాయి కదా, ఇంకో 5,000 పెరుగుతున్నాయి అని ఆశపడ్డారు. తులం బంగారం అని అన్నారు. ఇప్పుడు ఇచ్చే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అదనంగా అన్నారు. ఇప్పుడు 1,60,000 1,65,000 ఉన్నది. ఎంతమంది పెళ్లిళ్ళైనాయో ఆ పెళ్లిళ్ళైన వాళ్ళకు ఎన్ని లక్షలు ఇచ్చారో లెక్క పెట్టి చెప్పాలా. ఈ ఒడిశా ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ, ఆయన పేరు కుసుమ్ కుమార్, జట్టి కుసుమ్ కుమార్. నేను ఇంటర్వ్యూ చేసిన, ఒకసారి వాళ్ళని చూడకపోతే ఒకసారి కేఆర్ టీవీలో జట్టి కుసుమ్ కుమార్ ఇంటర్వ్యూ విత్ క్రాంతి అని కొట్టుర్రు, వస్తుంది మీకు. ఆ ఇంటర్వ్యూలో తులం బంగారం ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తాడు, ఇచ్చినామని చెప్తాడు. నేను మళ్ళీ అడుగుతున్నా సార్, చాలా కాంట్రవర్సీ అవుతుంది, మీరు మరి మా ఆలోచించుకుంటారు అని అంటే ఇచ్చినాం, మేము ఏమేమి చెప్పినామో ఏమేమి అన్నామో అన్ని ఇచ్చినాం అంటాడు ఆయన. ఇంత దిగజారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎలా పేదోళ్ళు వాళ్ళ ప్రాణాలను వాళ్ళ జీవితాలను చేతిలో పట్టుకొని బతుకుతా ఉన్నారు, చేతిలో పట్టుకొని. ఏమిటికండి మళ్ళీ అధికారంకి వస్తాం, మేము ఇది చేస్తాం అది చేస్తామని చాలా ఈ డంబాచారాలు లేకపోతే ఈ లొడలోడ వాయించుకోవడాలు బంద్ చేసుకోండి. నిజంగా పేదోళ్ళు మీరు ఇచ్చినటువంటి హామీల విషయంలో వాళ్ళు తృప్తిగా ఉంటే నువ్వు ఇంటి గడప కూడా దొక్కాల్సిన అవసరం లేదు. ముంగడబడి ఓట్లేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాల్సిన అవసరం. అగ్రనాయకులు ఎవరైతే ఈ పైన లేయర్లు ఉన్నారు చూసిరా, గాల్లో చెప్తున్నా. ఎందుకంటే కింది స్థాయి వాళ్ళకి అందరికి రియాలిటీ తెలుసు. వాళ్ళే అనుకుంటారు, వాళ్ళ మనసులో అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమని అనుకుంటారు అంటే, ఎవరైనా ఆయన అనవసరంగా తిరుగుతుంది కదరా, గిట్లా మోసం చేస్తారా ప్రజలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులే అనుకుంటారు. ఈ ఊర్లలో ఉండేటటువంటి ఈ జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కదా ఇలా ఓట్లేపించారు కాంగ్రెస్ పార్టీకి. అధికారంలోకి రేవంత్ రెడ్డి వచ్చి సీఎంగా కూర్చున్నట్టు కూర్చున్నానంటే ఇప్పుడు మంత్రులందరూ కూడా వాళ్ళ స్థానాలలో కూర్చున్నారు అని అంటే దానికి రీజన్ ఏంటంటే ఈ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో తిరిగినటువంటి కార్యకర్తలు వాళ్ళు కదా, అమ్మా నీకు ఇట్లా కాదమ్మా, నీకు తులం బంగారం వస్తుందని చెప్పేసి ఆడబిడ్డకి చెప్పి పెళ్లి చేస్తే నీ ఆడబిడ్డలు ఉంటే నీకు తులం బంగారం వస్తుందని చెప్పి మెప్పించి ఓటేపించింది ఆయన. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త. అర్థమవుతుందా? నీకు నీకు స్కూటీ ఇస్తాంరా అని చెప్పేసి ఆమెను బుధగరించి ఓటు వేయించుకుంది కాంగ్రెస్ పార్టీకి కార్యకర్త, మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త. ఆయన ఫీల్ అవుతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అడుగుతారు, ఏమయ్యా మల్లేసి ఇస్తా అంటే కదా స్కూటీ ఏమయ్యా అని. అర్థమవుతుందా? ఏమైంది మా పెన్షన్లు ఏమైంది అని ముసలి వాళ్ళు ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్ని అడుగుతా ఉన్నారు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి లీడర్ని అడుగుతా ఉన్నారు, మండల స్థాయిలో ఉన్నటువంటి లీడర్లను అడుగుతా ఉన్నారు. వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. మీకేమున్నది, మంచిగా అద్దాల మేడలు, రంగుల ప్రపంచం, మీ కారు వస్తే అని మీ కారు వస్తే ట్రాఫిక్ అంతా జామ్ కావాలా హైదరాబాద్లో, గిది ఉన్నది. అండ్ ఇంకొక విషయం, ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఫామ్ హౌస్లో పడినాడు, ఫామ్ హౌస్లో తాగిండు అని అన్నారు. ఓకే, రేవంత్ రెడ్డి గారు మంచోళ్ళు, మీరు గొప్పోళ్ళు, మాన్యులు, పూజ్యులు, దైవ సమానులు, ఇంకేమైనా ఉంటే అవి కూడా. మీరేందరండి, మీరు ఏం ప్యాలెస్లో ఉన్నారు? ప్యాలెస్లో మీరు ఎందుకుంటారండి? ప్రభుత్వ భవనం ఉన్నది కదండి, ప్రజాభవన్ ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసింటారు కదండి, దాన్నే కదా మీరు ఉండాల్సింది. మీకు ఆడ కార్యాలయం ఉండాలి కదా. రాజశేఖర రెడ్డి ఏడున్నాడండి, కేసీఆర్ ఏడున్నాడండి, మీరేడు ఉంటారండి? ఇవన్నీ విషయాలు కొంతమందిని మేము అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఈడైతే గవర్నమెంట్ది సర్వేలెన్స్ ఉంటాయి, వస్తుంటే పోతుంటే అందరు అబ్జర్వ్ చేస్తారు, మీడియా వాళ్ళు ఉంటారు. ఇంటికాడైతే ఏం చేసేది, ఎట్టి చేసేది ఎవరికి తెలియదు కదా. ఏ బ్యాగులు వస్తున్నాయి, ఏ బ్యాగులు పోతున్నాయి, ఏ పేపర్లు వస్తున్నాయి, ఏ కాగితాలు వస్తున్నాయి అని అన్నది ఎవరో తెలియదు కదా. అందుకే ప్రైవేట్ దాంట్లో ఉన్నాడు, ఆయన వ్యక్తిగతంగా ఉన్న దాంట్లో ఆయన సొంత ఇంట్లో ఉన్నాడు అని అన్నారు. ఇక మరి అది వాస్తవమా అవాస్తవా అన్నది మీరు మీ సన్నిహితులే బయట పెట్టుకొని దాన్ని తేటతలని చేసుకోవాలి. ఇది ఆరోపణ, మీ పైన ఉన్న ఆరోపణ. ప్రగతి భవన్ ఉంటే ఏమొచ్చటని తెలుస్తుంది కదా. అందుకే ప్రైవేట్గా నా సొంత ఇంట్లో నేను ఉంటుండు,
రేవంత్ రెడ్డి అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతూ ఉంది. కాగితాలకు పత్రాలకు పైసలకు ఏమన్నా ట్రాన్సాక్షన్ జరిగితే తెలియకుండా ఉండడానికి అని. అండ్ ఇంకొక విషయం సందర్భం వచ్చింది కాబట్టి ఎంత అవస్థ తీస్తున్నాడు. మీ ఇంటికాడ పక్కనింటి వాళ్ళకి పోవాలంటే అవస్థ, వాళ్ళకు చుట్టాలు ఎవరన్నా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు రావాలి అని అంటే ఈ స్విగ్గీ జొమాటోలో పనిచేసి వాళ్ళు ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే